హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నేహా వ్లాగ్స్ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేసేయండి. ఈరోజు లంచ్లోకి దొండకాయ ఫ్రై, మజ్జిగ చారు ప్రిపేర్ చేశాను. అవి నా స్టైల్లో ఎలా చేస్తానో చూసేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ వేరుశనగుల్ని ఫ్రై చేసుకుంటున్నాను. వేరుశనగులు తీసుకుని వాటిని ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. తాలింపులు తీసుకున్నాను. ఇక్కడ చూపించిన తాలింపులు మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, దొండకాయలు. వేరుశనగలు ఫ్రై అయినాక వాటిని మిక్సీ పెట్టి పౌడర్లా చేసుకున్నాను. తర్వాత బాండి పెట్టి ఆయిల్ వేసి వేడైన తర్వాత తాలింపులన్నీ వేసి ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. అవి ఫ్రై అయినాక దొండకాయ ముక్కల్ని యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అవి ఫ్రై అయినాక పచ్చిమిర్చి యాడ్ చేశాను ఫ్రెండ్స్. పచ్చిమిర్చిని కూడా కొద్దిసేపు ఉంచి ఫ్రై చేశాను. మొత్తం అంతా కలిపాను ఫ్రెండ్స్, కలుపుకోవాలి. అవి కూడా వేగిపోయిన తర్వాత దొండకాయ ముక్కల్ని యాడ్ చేయాలి. యాడ్ చేసి గరిటెతోటి బాగా మిక్స్ చేయాలి. మొత్తం నూనె తాలింపులు మొత్తం కలిసేలాగా మిక్స్ చేయాలి. ఈ స్టైల్లో చేసుకుంటే దొండకాయ ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత మూత పెట్టి కొద్దిసేపు వేగనివ్వాలి. వాటిని వేగిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుని మళ్ళీ మొత్తం మిక్స్ చేయాలి. సాల్ట్ మొత్తం దొండకాయ ముక్కలకి పట్టే వరకు మిక్స్ చేసుకోవాలి. ఈ స్టైల్లో చేస్తే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మిక్స్ చేసిన తర్వాత నేను చూపించిన విధంగా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి, సాల్ట్ మొత్తం పట్టేటట్టు. మళ్ళీ కొద్దిసేపు మూత వేసి వాటిని మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. ఒకసారి తీసి చూసుకుంటూ ఉండాలి, అడుగంటుతుందేమో చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి మొత్తం దొండకాయ ముక్కల్ని. తర్వాత నేను కొంచెం కరివేపాకు వేసాను ఫ్రెండ్స్. కరివేపాకు వేసి మూత పెట్టి ఉంచాను. ఒక 2 minutes అలా ఉంచిన తర్వాత మూత తీసి చూసుకోవాలి, మళ్ళీ అడుగంటుతుందేమో అని. ఒకసారి మొత్తం కలపాలి. ఈ విధంగా మొత్తం మగ్గే వరకు ఉంచుకోవాలి. బాగా ఫ్రై అయితే టేస్ట్ వస్తుంది. ఇవి మొత్తం మగ్గిపోయిన తర్వాత ఇలా మగ్గిన తర్వాత ఫ్రై అయిపోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టిన పౌడర్ని, వేరుశనగల పౌడర్ని అందులో మిక్స్ చేయాలి. మిక్స్ చేసి మొత్తం కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేస్తే దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మజ్జిగ చారు ప్రిపేర్ చేద్దాం. కొంచెం మజ్జిగ తీసుకుని అందులో వాటర్ వేసుకోవాలి. సరిపడా వాటర్ వేసుకుని మొత్తం కలిపే వరకు చిలకాలి ఫ్రెండ్స్. పెరుగుని వాటర్ కలిసే వరకు అలా కలపాలి. కలిపిన తర్వాత కొంచెం పసుపు వేసి కలుపుతున్నాను మళ్ళీని. వీటికి పచ్చిమిర్చి తాలింపులు కావాలి ఫ్రెండ్స్. మజ్జిగ చారుకు కూడాను బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి వేసాను ఫ్రెండ్స్.
పచ్చిమిర్చి వేసుకుని పచ్చిమిర్చిని ఫ్రై చేశాను. పచ్చిమిర్చి మొత్తం వేగిపోయిన తర్వాత తాలింపులు కూడా వేసుకోవాలి. నేను చూపించిన తాలింపులు వేసుకోండి ఫ్రెండ్స్. అవి కూడా వేగనివ్వాలి. తాలింపులు మొత్తం వేగిన తర్వాత కొంచెం పసుపు మళ్ళీ తాలింపుల్లో వేసుకోవాలి. ఇవి మొత్తం వేగిపోయాక మజ్జిగ పెట్టుకున్నాం కదా, నీళ్ళు పోసి కలిపింది వాటర్, అది మొత్తం ఇందులో పోసుకోవాలి తాలింపులో. తర్వాత ఆనియన్స్ సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా చేస్తే టేస్ట్ చాలా బాగా వస్తుంది. దొండకాయ ఫ్రై అండ్ మజ్జిగ చారు కాంబినేషన్ అయితే సూపర్ ఉంది. మీరు కూడా నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో. బాయ్ ఫ్రెండ్స్.